టెక్నాలజీ పరంగా దునియా మొత్తం చాలా అప్డేట్ అవుతుంది. మన దేశం గింత కూడా అప్డేట్ అయితే లేదని పని లేనోళ్ళందరూ విమర్శలు చేస్తుంటారు కానీ ఒక్కళ్ళు కూడా ఏదన్నా కొత్తది కనిపెడతామనే ప్రయత్నం అయితే చేయరోలా. ఊదుగాలది పీరు లేవదన్నట్టు మాటలైతే కోటలు దాటుతుంటాయి. ఖాళీగా కూర్చొని అసంటి కారు కూతలు కూసేటి విమర్శకులంతా ఇగో గిది చూడుండ్రి, చూసి ఇంకేదన్నా కనిపెట్టి గప్పుడు గప్పుడు మాట్లాడుర్రి. అగో టెక్నాలజీ అని చెప్పి అయ్యగాలను సూయించుతారేముల్లా అనుకునేరు. ఓ పారి కారును తేర్పార చూడుండ్రి. చూసిండ్రా? అరే మళ్ళా చూసినా కూడా ఇచ్చేంద్రమేందో సమజగాలే గదా. గిది మనోళ్లే, అంటే మన భారతీయులు చిట్టసీమ అంట తయారు చేసిన డ్రైవర్లెస్ కారుల్లా. అవు దునియా దునియా అని దునియా ముంగట మన దేశాన్ని కొందరు పనిగట్టుకుని తక్కువ చేస్తున్నాయి. ఆళ్ళ దునియాతోటి పోటీ పడే రేంజ్ లా AI ML5 టెక్నాలజీ తోటి గి స్వదేశీ డ్రైవర్లెస్ కారును తయారు చేసిండ్రు. IISV RV కాలేజోళ్ళు జట్టుగట్టి ఇక గిట్లా అనుకోగానే అట్లా తయారైనట్టు ఇయాల్టి కష్టమేం కాదుల్లో. గిది 6 ఏండ్ల పొద్దు తిప్పలున్నదట ఈ డ్రైవర్ అక్కర లేకుండా తిరిగే కారు తయారవుడెనుక. 6 ఏండ్ల కింద కలగంటే అంటే 2019లో అనుకుంటే ఇప్పుడు రోడ్డెక్కి తిరుగుతాంది. ఉత్తర కుమారి రాజా విద్య అనేటి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో జరిగినాయట ప్రయోగాలు. మొత్తానికి మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీనట గిది. అయితే దీని కథ ఇంకొడవలేదుల్లో, ఇంకా డెవలప్ చేసేది షానున్నదట. డ్రైవర్లెస్ కార్ అంటే మన సందుబొందుల్లా రోడ్లకు తగ్గట్టు ఉండాలే గదా. అగో అట్లా చేసినాక పెద్ద రోడ్ల మీదకి ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తారట. మంచి ముచ్చటే. అయితే మొత్తానికి మొత్తం మన సొంత టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి ఇంకా టైం ఎక్కువనే పట్టేటట్టు ఉండదుల్లా. అయినా మంచిదే, లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు మన స్వదేశీ డ్రైవర్లెస్ కారును చూసి దునియా షేక్ కావాలే. సరే అంత మంచిగానే ఉన్నది గాని మరి గీ అయ్యగాలరేంది గీ కథేంది అనుకుంటారు కదా. ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీనట గీనే. RV కాలేజ్ కి పోయి డ్రైవర్లెస్ కారులో కూసోని కాలేజీ క్యాంపస్ లో షికారు చేసిండు. అట్లా మస్తు వైరల్ అయితాంది గీ వీడియో ఇప్పుడు. IT కంపెనీ విప్రో శాస్త్రవేత్తలు కూడా ఈ టెక్నాలజీలో ఓ షేర్ చేసిండ్రట. మొత్తానికి గిది టీజరేనుల్లా. మేక్ ఇన్ ఇండియా పవర్ ఏందో పోను పోను అందరు చూస్తారు, ఆగుండ్రి.